దేవునికి మహిమ కలుగునుగాక. కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ముందుకు వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం నుండి. యూదారాజైన అహాజియా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరమందు యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇజ్రాయేలును ఏలనారంభించి 15 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. హల్లెలూయా. ఈరోజు ఈ 13వ అధ్యాయంలో ఉన్నటువంటి చరిత్రని మనం ధ్యానించబోతూ ఉన్నాం. మరి 13వ అధ్యాయంలో 2 రాజుల చరిత్ర మనకు రాయబడి ఉంటుంది. చాలా క్లుప్తంగా ఆ వచనాలు రాయబడ్డాయి. ఈ ఇద్దరూ కూడా ఇజ్రాయేలు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు. ఈ యొక్క మొదటి రాజు పేరు అహజ్యా కుమారుడైనటువంటి యోవాషు ఏలుబడిలో ఆయన పరిపాలన ఆరంభించాడు. ఆయన పేరు మొదటివాడు యెహోయాహాజు. తర్వాత ఆయన 15 సంవత్సరాలు పరిపాలన ఆరంభించి ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైన యెహోయాషు ఆయన 16 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు ఇజ్రాయెల్ ప్రజల్ని. ఆయన కూడా చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైన యెరోబాము తిరిగి మరలా ఇజ్రాయేలు ప్రజలకి రాజుగా అభిషేకింపబడతాడు. ఈ యెహోయాహాజు యెహోయాషు వీరిద్దరూ కూడా ఇజ్రాయేలు రాజుల చరిత్రలో మనకు కనబడతారు అన్నమాట. అయితే వీళ్ళిద్దరూ కూడా యెహూ యొక్క కుమారులుగా పిలువబడ్డారు. మనకి గడిచిన అధ్యాయాలలో యెహూను గురించి మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క పిలుపును బట్టి ఆయన అభిషేకింపబడి ఆహాబు కుటుంబీకులందరినీ కూడా నాశనం చేయటానికి ఏర్పరచబడినవాడు. యెహూ దేవుని కొరకు జీవించి దేవుని చిత్తాన్ని నెరవేర్చినందుకు 4 తరముల వరకు నీ ఇంటి వారిలో ఒకడు రాజుగా ఉండక మానడు అని దేవుడు చేసినటువంటి ఆశీర్వాదం వాగ్దానం ఏదైతే ఉందో అది ఈ అధ్యాయంలో నుండే అది నెరవేర్పుగా మనం చూస్తూ ఉంటాం. సో ఆ యెహూ యొక్క కుమారుడిగా ఈ యెహోయాహాజు అనే వ్యక్తి పరిపాలన ఆరంభించి 15 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజల్ని కొనసాగించాడు, పాలన చేశాడు. ఈ 15 సంవత్సరాల్లో ఆయన చేసిన పొరపాట్లు కూడా చాలా ఉన్నాయి. సేమ్ మనకి ఇంతకు మునుపు బ్రతికినటువంటి రాజుల్లాగానే ఈయన కూడా యెరోబాము చేసినటువంటి పాపముల్ని అనుసరిస్తూ ఈయన త్రోవ తప్పిపోయాడు. ప్రజలు త్రోవ తప్పిపోవడానికి కారకుడిగా మిగిలిపోయాడు. సో అందుకే వాళ్ళ చరిత్రను గురించి పెద్దగా బైబిల్లో వివరంగా ఏమీ వ్రాయబడలేదు. ఎందుకంటే ఇంతకు మునుపు జరిగినదే ఇప్పుడు కూడా జరుగుతూ వచ్చింది కనుక మరి గ్రంథకర్త దాన్ని చాలా సింపుల్గా రాసుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే ఈ రాజు జీవితంలో ఒక సంఘటన ఉంది. అదొక్కటి మనం నేర్చుకుని తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. 4వ వచనం చూడండి. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధనొందిన ఇజ్రాయేలు వారిని కనికరించి అతని మనవిని అంగీకరించెను. కావున యెహోవా ఇజ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇజ్రాయేలు వారు సిరియనుల వంశముల నుండి తప్పించుకొని మునుపటి వలె స్వస్థానములలో కాపురముండిరి. సో ఇక్కడ మనకు చదువుకున్న వచన భాగంలో మనం చూస్తే ఆ పైన చరిత్ర మనం ధ్యానం చేస్తే ఈ ఇజ్రాయేలులు అందరూ కూడా బాగా పాపములు చేసి దేవుని యొక్క కోపము చేత వారు శిక్షింపబడడానికి వారు తమను తాము దేవుని ఎదుట కనుపరుచుకున్నారట. అంటే అంత భయంకరమైన పాపములు వాళ్ళు చేశారు. సో వారు చేసిన పాపములను బట్టి దేవునికి కోపం కలిగి ఇక శత్రువుని మళ్ళీ వాళ్ళ మీదకి అనుమతించాడు అన్నమాట. మనకి ఇంతకు మునుపు పాత చరిత్రలో చూస్తే ఇజ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి రెగ్యులర్గా యుద్ధాలు జరిగేవి. కానీ ఇప్పుడున్న చరిత్ర మనం చూస్తుంటే ఇజ్రాయేలీలకు అలాగే ఈ సిరియా ప్రజలకి కూడా ఎక్కువగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఎలీషాతో అంటాడు, నీవు ఈ సిరియా మీద హజాయేలుని అభిషేకం చేయాలి, నెక్స్ట్ ఇజ్రాయేలు వారి మీద యెహూను పట్టాభిషేకం చేయాలి అని అన్నాడు. ఎందుకనంటే ఒకవేళ ఎవరైనా యెహూ చేతిలో నుండి తప్పించుకున్నట్లయితే వారిని ఈ హజాయేలు శిక్షిస్తాడు అని చెప్పి అక్కడ ముందుగానే దేవుడు వారికి తెలియజేశాడు అన్నమాట. సో అందుకే సిరియాకి ఇజ్రాయేలుకి బాగా యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. ఆ యుద్ధములను బట్టి ఇప్పుడు హజాయేలు మళ్ళా ఇజ్రాయేలు ప్రజల మీద యుద్ధానికి వచ్చాడట. అలా యుద్ధము చేత వారు చాలా నష్టపోవాల్సి వచ్చింది. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, చాలా ఆస్తి నష్టం జరిగింది. ఇవన్నీ జరిగినప్పుడు
ఆ యెహోయాహాజు అనే వ్యక్తి చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే, ఆయన దేవుని సన్నిధిలో దేవుణ్ణి వేడుకున్నాడట. అయ్యా, మేమందరము కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ సమస్య మేము జయించలేనటువంటి బలమైనదిగా మా జీవితాల్లో కనబడతా ఉంది కనుక నీవే మాకు సహాయం చేయాలి అని చెప్పి యెహోయాహాజు వెళ్ళి దేవుని దగ్గర బ్రతిమిలాడాడట. ఈయనేమి భక్తి కలిగినటువంటి రాజేం కాదు, కానీ నిజంగా తాను దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టడానికి గల కారణం ఏంటనంటే భయముతోటి ఏర్పడినటువంటి ఒక ఆలోచన అనమాట. సహజంగా పశ్చాత్తాపముతో కలిగేటువంటి మార్పు వేరు, భయము వలన కలిగేటువంటి మార్పు వేరు. పశ్చాత్తాపంతో వచ్చిన మార్పు ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నమాట, కానీ భయంతో వచ్చినది దానికి స్థిరత్వం ఉండదు. ఎలా మనం దాన్ని చెప్పగలుగుతున్నామనంటే, ఈ యెహోయాహాజు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి ఒక రక్షకుణ్ణి ఏర్పాటు చేసి ఆ యొక్క సమస్యలో నుండి ప్రజలను విడిపించాడట. విడిపించిన తర్వాత ప్రజలు మరలా వెళ్ళి అదే పాపముల్లో ఆనందిస్తూ మరలా అదే పాత జీవితానికి వారు అలవాటు పడిపోయారన్నమాట. మరి రాజుగారు ఇంత భారంతో ప్రార్థన చేశాడు కదా, మరి దేవుడు కూడా కృప చూపించి వారి మనవిని ఆలకించి వారికి సహాయం చేశాడు కదా అని అంటే, అది లోపల నుండి అనగా పశ్చాత్తాపంతో వచ్చినటువంటి ప్రార్థనా విధానం కాదు. కేవలం సమస్యను జయించలేక భయముతోటి వారికి కలిగినటువంటి ఒక చిన్నపాటి మార్పు అన్నమాట. కానీ దేవుడు ఆ చిన్న మార్పును కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ఒక కారణం కూడా ఉంది. సహజంగా దేవునికి ఆ రాజు యొక్క హృదయం ఏంటో బాగా తెలుసు. మరి అలాంటి వ్యక్తిని కూడా దేవుడు ఎలా యాక్సెప్ట్ చేశాడు? ఆయనేమీ మంచివాడు కాదు కదా, ఇంతకాలము దేవుని మీద ఆధారపడిన వాడు కాదు కదా, భక్తిపరుడు కూడా కాదు కదా అని మనం అనుకుంటే, నిజంగానే ఆ వ్యక్తి మంచివాడు కాకపోయినప్పటికీ కూడా దేవుడు ఇజ్రాయేలు ప్రజల పక్షముగా వారిని జ్ఞాపకం చేసుకుని ఈ వ్యక్తి యొక్క ప్రార్థనను ఆలకించాడట. ఒక వచనం మనం చదువుకుందాం. అదే 13వ అధ్యాయంలో 23వ లేదా 22వ వచనం నుండి చూడండి. యెహోయాహాజు దినములన్నయు సిరియా రాజైన హజాయేలు ఇజ్రాయేలు వారిని బాధ పెట్టెను. కానీ యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొల్లక ఇప్పటికిని తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టకయుండెను. యెహోయాహాజు యొక్క ప్రార్థన ఆలకించబడటానికి ఎవరు కారణమట? ఆయన భక్తిని గురించి చెప్పట్లేదు ఇక్కడ. దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చేసినటువంటి వాగ్దానమును బట్టి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకుని ఆ రాజు చేసినటువంటి మనవిని ఆలకించి వారి పక్షముగా కృప చూపించాడట. నిజానికి వారు చేసినటువంటి పాపములను బట్టి ఎప్పుడో వారు అక్కడి నుండి వెళ్ళగొట్టబడాలి. అంతగా దేవుడిని విసిగించి దేవుడు చూపినటువంటి కృపను వారు వ్యర్థం చేసుకుని బహుభయంకరమైనటువంటి చెడు జీవితాన్ని వారు జీవించిన వారిని నాశనం చేయాలని అనుకున్న ప్రతిసారి కూడా దేవునికి ఒక వాగ్దానం జ్ఞాపకం వస్తుందట. అయ్యో, నేను నా భక్తులైనటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబులకి వాగ్దానం చేశాను కదా, నీ సంతానమును నేను ఆశీర్వదించి ఇసుక రేణువులంత విస్తారంగా వారిని వర్ధిల్లజేస్తానని నేను మాట ఇచ్చాను కదా, నేను ఇచ్చిన మాటని నేను ఎలా మీరగలుగుతాను? దావీదుకి ఎలాగైతే రాజ్య సింహాసనాన్ని గురించి దేవుడు వాగ్దానం చేసి దాన్ని నిలబెట్టుకుంటున్నాడో, ఇజ్రాయేలు ప్రజల విషయంలో కూడా అబ్రహాం ఇస్సాకు యాకోబులకి చేసిన వాగ్దానాన్ని దేవుడు గుర్తుపెట్టుకుంటున్నాడట. అంటే ఈరోజు యెహోయాహాజు యొక్క ప్రార్థన దేవుని సముఖములో ఆలకించబడటానికి, ఇజ్రాయేలీలు శిక్షావిధిలో నుండి కనికరము చేత తప్పించబడటానికి దేవుడు ఆ భక్తులకి చేసినటువంటి ఆ వాగ్దానమే ఈరోజు వారికి ఆధారమై ఉన్నదన్నమాట. సో ఈరోజు మన జీవితంలో కూడా మనము ప్రార్థనలు చేస్తున్నాం, కానీ మనం చాలాసార్లు యెహోయాహాజు యొక్క తత్వంతోటే మనం కూడా ప్రార్థన చేస్తాం. భయంతోటే మనం చేసే ప్రార్థనలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం కూడా తప్పుల్లో ఆనందిస్తున్న వాళ్ళమే, మనం కూడా ఎక్కడో చోట పాపమునకు లోబడుతున్న వాళ్ళమే. కానీ ఎప్పుడైతే మన జీవితంలో మనం చేసిన పొరపాట్లను బట్టి మనకి శిక్ష అనేది అనుమతించబడుతుందో, వెంటనే ఆ శిక్షకు మనం భయపడతాం. ఆ ఇబ్బందిని తట్టుకోలేక అప్పుడు వెళ్ళి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. ఒకవేళ ఆ ప్రార్థన అనేది నిజంగా పశ్చాత్తాపంతో వచ్చింది అనుకోండి, మరలా వెళ్ళి అదే తప్పు చేయడానికి మన జీవితాల్లో అవకాశాన్ని ఇవ్వం. కానీ మరలా సమస్య తీరిపోగానే, మన పరిస్థితుల్లో నుండి మనం విడిపించబడగానే
మరలా వెళ్ళి అదే పాపంలో ఆనందిస్తున్నాం. అంటే అది పశ్చాత్తాపంతో వచ్చింది కాదు, భయము వలన కలిగినటువంటి తాత్కాలికమైన మార్పు అన్నమాట. శ్రమ తీరిపోగానే మళ్ళీ పాపం వైపుకు మొగ్గు చూపిస్తున్నాం. అదే మళ్ళీ శ్రమ రాగానే దేవుని వైపుకు పరుగులెట్టుకుంటూ వస్తున్నాం. మరి దేవుడు అలాంటప్పుడు మన ప్రార్థనలు ఎలా ఆలకిస్తున్నాడు? దేవుడు ఎందుకు మనల్ని అంగీకరిస్తున్నాడు అని అంటే, ఏదో మన నీతిని చూసి కాదు, లేకపోతే మనం ఏదో పరిశుద్ధులం అయిపోయాం, బాగా భక్తిపరులం అయిపోయాం, దేవుని వాగ్దానం నుండి తప్పిపోకుండా బ్రతుకుతున్నందుకు దేవుడు ఆలకిస్తున్నాడు అని అనుకుంటున్నామేమో. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువును బట్టి ఈరోజు మనం అందరం అంగీకరించబడుతున్నాం. ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను బట్టి ఇజ్రాయెల్ ఎలాగైతే కనికరించబడ్డారో, ఈరోజు మన పాపములలో కూడా మనం కనికరించబడటానికి యేసు ప్రభువును బట్టే అది సాధ్యమవుతుంది. ఎందుకనంటే మన అందరి కొరకు యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమును కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడట. అంతేకాదు, ఆయన మన కొరకు చేసినటువంటి ఆ సిలువ యాగమును బట్టి దేవుడు మన పక్షముగా కనికరం చూపిస్తున్నాడట. ఎందుకంటే మానవుని యొక్క జీవితానికి శాశ్వత కాలానికి అవసరమైనటువంటి త్యాగము ఒకసారి సిలువలో జరిగింది. ఆ నిబంధనను బట్టి దేవుడు మన విషయంలో కనికరం చూపిస్తున్నాడట. ఎందుకనంటే యేసుప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మనం దేవుని ఎదుట అంగీకరించబడుతున్నాం. ఆయనను బట్టి దేవుడు మన పాపముల విషయంలో ఓపికను బట్టి స్టిల్ ఈ రోజుకి కూడా మన ప్రార్థనలని ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. సో కానీ మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకున్నామనంటే మరలా మనము దేవుడు చేసిన త్యాగాన్ని కూడా వృధా చేసుకున్న వారం అవుతాం. దయచేసి ఈరోజు అలాంటి స్థితికి మనం వెళ్లకుండా ఉండాలనంటే మనలో మార్పు అనేది పశ్చాత్తాపముతో ఏర్పడినదై ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో నూతనమైన మార్పును మనం స్థిరంగా నిలబెట్టుకోగలుగుతాం. ఆ రోజు యెహోయాహాజు అంత భయంకరమైన పాపములు చేసి ప్రజలందరూ నష్టపోవడానికి కారకుడు అయినప్పటికీ కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను బట్టి ఈ రాజు యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి ఒక రక్షకుణ్ణి వారి కొరకు ఏర్పాటు చేశాడట. ఆయన ద్వారా ఈ ప్రజలందరూ కూడా ఈ హజాయేలు చేతుల్లో నుండి విడిపించబడ్డారు. ఈరోజు మనం విడిపించబడటానికి మనకున్న రక్షకుడు యేసు ప్రభువునే. ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన వలన ఈరోజు మనం అందరం విమోచింపబడుతూ ఉన్నాం. అది మనం జ్ఞాపకం పెట్టుకోకపోతే తిరిగి మన జీవితాలు మరలా పాపమునకు అంకితం చేయబడతాయి, నిత్య నాశనానికి మనం అప్పగించబడతాం. సో దయచేసి అలాంటప్పుడు మన జీవితంలో మన ప్రార్థన ఆలకించబడిందని మనం వెంటనే గర్వించడానికి కూడా లేదు. ఎందుకనంటే మనల్ని బట్టి కాదు, మన కొరకు ప్రాణత్యాగం చేసిన ప్రభువును బట్టి మనం అంగీకరించబడుతున్నాం. ఎందుకంటే నిత్యం ఆయన చేసిన విజ్ఞాపన మనల్ని కాపాడుతుందట. పాపం చేసిన వెంటనే ఖడ్గం మన మీద పడాలి, కానీ ఎందుకు ఆగుతుంది? ప్రభు మన కొరకు చేసే విజ్ఞాపన, ప్రభువా వారి బలహీనులు నాయన, వారి శరీరంలో పాపపు నియమం ఉంది ప్రభువా, నేను చేసిన ఆ త్యాగాన్ని బట్టైన వారి పక్షముగాను కనికరము చూపు ప్రభు అని యేసు ప్రభు చేస్తున్న విజ్ఞాపన దేవుని దీర్ఘశాంతము మన మీద చూపించబడటానికి కారణమై ఉన్నదన్నమాట. సరే, దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు కదా అని అలాగే పాపంలో ఆనందిస్తామా? తెలివైన వాడు దెబ్బ పడకమునిపే మేల్కొంటాడట. తెలివి లేనివాడు దెబ్బలు తినేదాకా అక్కడనే వెయిట్ చేస్తూ ఉంటాడు. మరి ఈరోజు మనం తెలివైన వారమా కాదా అనేది మన ప్రవర్తనలో కలిగే మార్పును బట్టి అది నిరూపణ చేయబడుతుంది అన్నమాట. హల్లెలూయా. ఇక ఈ రాజు 15 సంవత్సరాలు పరిపాలన చేశాడు, బట్ ఇంకా ఆ దేశము సంపూర్ణమైనటువంటి విమోచన పొందలేదు. ఇంకా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి మరలా కూడా. ఎందుకంటే మరలా వీళ్ళు వెళ్ళి మరలా పాపం చేసినందుకు మరలా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటిదాకా అనంటే హజాయేలు, ఆయన తర్వాత ఆయన కుమారుడైన బెన్హదదు సిరియా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. వాళ్ళిద్దరి పరిపాలనా కాలములంతట్లో కూడా ఇజ్రాయేలు దేశము సిరియా వలన అణిచివేయబడుతూనే వచ్చిందట. ఆ యుద్ధం అలా 2 తరముల కాలము ఆ యుద్ధం కొనసాగుతూ వచ్చింది. ఆలోచన చేయండి, ఇజ్రాయేలు ఒకప్పుడు ఎంత ఘనంగా బ్రతికిన వాళ్ళు, వారి జీవితానికి ఎంత పేరు ప్రఖ్యాతలు ఇవ్వబడ్డాయి, వారికి దేవుని యొక్క సహాయమును బట్టి ఎంత ఉన్నతమైన స్థాయిని వారు కలిగి ఉండేవాళ్ళు. కానీ దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేయటం వలన వారికి ఉన్నటువంటి ఘనతనంతటిని వాళ్ళు పోగొట్టేసుకున్నారు. శత్రువుకు అప్పగించబడ్డారు, మాటికి అవమానములకు వారు గురి చేయబడతా ఉన్నారు. దయచేసి ఈరోజు మన లైఫ్లో కూడా దేవుడు రక్షణ ద్వారా మనకంటూ ఒక ఉన్నతమైనటువంటి ఆ అధికారాన్ని, ఆధిక్యతను దేవుడు మనకు దయచేశాడు. మనం ఒకప్పుడు ఎందుకు విలువ లేని వాళ్ళమే, కానీ
క్రీస్తుని బట్టి ఈరోజు మన అందరికీ కూడా ఒక ఉన్నతమైన స్థాయిని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే మన విలువను మనము కాపాడుకోవడం అనేది అది మన జీవితాన్ని మనము నడిపించుకునే విధానమును బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఏ వస్తువుకైనా కూడా విలువ ఉంటుంది. అయితే ఈరోజు మనకి ఏర్పడినటువంటి విలువ ధనాన్ని బట్టి కాదు, క్రీస్తు చేసిన త్యాగమును బట్టి మనకు ఏర్పడింది. మరి ఆ విలువను మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే దాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకు కోల్పోతాము, ఎందుకు అది లోపం ఏర్పడుతుంది అని అంటే, విలువైన వాడు చేసే విలువైన పనులను బట్టి ఆ వ్యక్తి యొక్క విలువ అది స్థిరపరచబడుతుంది అన్నమాట. ఇప్పుడు నార్మల్ పర్సన్స్ అనుకోండి, వాళ్ళు ఏం చేసినా కూడా ఎవరు పెద్దగా పట్టించుకోరు. అదే ఒక సెలబ్రిటీ ఏది చేసినా కూడా ప్రజలందరూ నోటీస్లోకి అది వచ్చేస్తుంది. అవునా? ఎవరినైనా సరే, ఒక మినిస్టర్ కానివ్వండి, రాజకీయంలో కానివ్వండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో కానివ్వండి, లేకపోతే స్పోర్ట్స్ విషయంలో కానివ్వండి, ఎవరైనా సరే ఒక ఫేమస్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఏది చేసినా కూడా మీడియా కన్నా ఎప్పుడు కూడా వాళ్ళ వైపు ఒకటి ఫిక్స్డ్గానే ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఎక్కడ ఏం తింటున్నారు, ఎక్కడ ఏం తాగుతున్నారు, ఎక్కడ ఎటు జర్నీ చేస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు రికార్డ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతిదాన్ని లోకము గమనిస్తూనే ఉంటుంది అన్నమాట. నేనంటాను, వాళ్ళకంటే పెద్ద సెలబ్రిటీలు ఇప్పుడు మనం, మరి మనల్ని కూడా ఒక కన్ను గమనిస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు మనం చేసే పనులు ఇంకా మన విలువను పెంచేవిగా ఉండాలి, కానీ మనము కలిగి ఉన్నటువంటి విలువలో నుండి మనల్ని దిగజార్చి మనల్ని అవమానానికి గురి చేసేటువంటి స్థితిలో మనము ఉండకుండా జాగ్రత్త పడాలి. రోజు మనం ఎన్నో పనులు చేసేస్తూ ఉన్నాం, కానీ చేసేటప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఉన్నతమైన ఆధిక్యతను మర్చిపోయి మనం చేస్తున్నాం. ఆ కారణాన్ని బట్టి మన విలువ పెరగడానికి బదులుగా అది దిగజారిపోతూ వస్తుంది. ఏ పని చేయడానికైనా మనకు అవకాశాలు ఉన్నాయి, కానీ ఏది చేస్తున్నా అది మన విలువను కాపాడేదై ఉండాలి. మన విలువను పోగొట్టుకునే పనులు మనం చేయడం వలన దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను మనమే దిగజార్చుకున్న వాళ్ళం అవుతాం. ఇశ్రాయేలీలు దేవుని పక్షముగా నిలబడినంత కాలం వారి జీవితాల్లో ఏ శత్రువు వారిని దరి చేరలేదు, ఎవరు వారిని గెలవలేకపోయారు. అద్భుతంగా దేవుడు వారి పక్షముగా నిలబడి యుద్ధములు చేసుకుంటూ వచ్చాడు. ఆ ప్రజలకి ఎంత ఆశ్చర్యకరమైన సంరక్షణ ఇచ్చాడు. సొలొమోను కాలంలో మనం చూసాం, ఒక్క యుద్ధమైనా చేశాడా సొలొమోను? దాదాపు ఎన్నో సంవత్సరాల పరిపాలన సొలొమోను చేశాడు. యుద్ధాలు జరగలేదు. శత్రువు ఎవరు కూడా ఈ దేశం మీదకి వచ్చి యుద్ధం చేయడానికి ధైర్యం చేయలేకపోయారట. పైగా చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా సొలొమోనునకు పన్ను గడుతూ వచ్చారట. ఎలా సాధ్యమైంది అది? దావీదు కాలంలో భయంకరమైన యుద్ధాలు జరిగాయి, కానీ ఏ దేశము కూడా దావీదు మీద గెలవలేకపోయారు. ఎలా జరిగింది? దేవుని యొక్క సన్నిధి వారికి తోడుగా ఉంది. ప్రజలందరూ దేవుని తట్టు తిరిగి ఉన్నారు కనుక దేవుడు కూడా వారి పక్షముగా నిలబడి వారి విలువను పెంచుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే తర్వాత కాలంలో వచ్చినటువంటి రాజులు దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు జీవించడం మొదలుపెట్టారో అప్పటి నుండి దేవుని హస్తము వారికి వ్యతిరేకంగా మారిపోయింది. అప్పటి నుండి వారి జీవితాల్లో మెల్లమెల్లగా వారి విలువ పడిపోతూ వచ్చింది. వారు దిగజారిపోయి అవమానానికి గురి చేయబడ్డారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మన విలువను కాపాడుకోవడమా దాన్ని దిగజార్చుకోవడం అనేది మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. స్వతంత్రత ఉంది కదా అని ఏది పడితే అది చేస్తే, ఈ యెహోయాషు యొక్క కాలంలోనే ఎలీషాకి ఒక మరణకరమైనటువంటి రోగము ఏర్పడిందట. ఆ కారణాన్ని బట్టి ఆయన ఎలీషా దగ్గరకు వచ్చి, ఎందుకంటే అప్పుడు కూడా ఇంకా హజాయేలుకి ఇజ్రాయేలు ప్రజలకి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇజ్రాయేలీలు చాలా నష్టపోతూ ఉన్నారు, దోపిడీ చేయబడతా ఉన్నారు. ఆ పరిస్థితిని ఆ రాజుగారు తట్టుకోలేకపోతా ఉన్నాడు. పోనీ అలాగని వెళ్ళి యుద్ధం చేసి గెలుద్దామానంటే దేవుడు వారి పక్షముగా లేనప్పుడు యుద్ధంలో ఎలా గెలవగలుగుతారు? ఆ సాహసం కూడా వారు చేయలేకపోతా ఉన్నారట. ఆ కారణాన్ని బట్టి ఇక ఈయన ఎలీషాకి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని తెలియగానే వెళ్ళి ఎలీషా దగ్గర కన్నీరు గార్చటం మొదలుపెట్టాడట. సేమ్ ఎలీషా ఏలియా విషయంలో ఎలా మాట్లాడతాడో ఈ యెహోయాషు కూడా ఎలీషా విషయంలో అదే మాట్లాడుతున్నాడు. నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథములను రౌతులను నీవై ఉన్నావు అని కన్నీరు గార్చాడట. మనకి నేను ఒక బుక్ చదువుతూ ఉంటే దాంట్లో ఒక కొటేషన్ చెప్తా ఉన్నాడు ఒక భక్తుడు. ఏంటనంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడును అని ఉంటుంది అన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనము కన్నీరు గారిస్తే మన కొరకు కన్నీరు కార్చబడుతుంది. ఏలియా ఆరోహణం అయిపోయేటప్పుడు ఎలీషాకి అది చాలా బాధను తీసుకుని వచ్చిందట.
అందుకే ఎలీషా కన్నీరు గార్చాడట, నా తండ్రి అంటే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా అన్నట్టుగా ఎలీషా ఏలియా విషయంలో కన్నీరు గార్చాడు. ఇప్పుడు ఎలీషా కూడా వెళ్ళిపోయే సమయానికి, ఆయన కూడా భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయానికి ఆయన కొరకు కన్నీరు గార్చటానికి యెహోయాషు అనేటువంటి ఒక రాజు అక్కడికి వచ్చాడట. సేమ్ మనము ఇంతకుముందు నేర్చుకున్నట్లుగా ఏం విత్తుతామో దానినే కోస్తాం. మనము ఏది చేస్తున్నా దాని ప్రతిఫలం మన జీవితంలో పొందుతాం. ఎలీషా ఏది చేశాడో ఎలీషా జీవితంలో ఇతరులు ఆయనకు అది చేయడం ఆయన చూడగలిగాడు అన్నమాట. సో ఈరోజు మన లైఫ్లో కూడా మనము మన జీవిత విధానంలో నలుగురిని మనము సంపాదించుకునేటట్టుగా మన జీవితాన్ని కట్టుకోకపోతే మన ఈ భక్తికి విలువ లేదు. గుర్తుపెట్టుకోండి, లోకానికి వస్తువుల విలువ తెలుసు కానీ మనుషుల విలువ తెలియదు. వాళ్ళు ఆస్తి కోసమో డబ్బు కోసమో ఎవరినైనా పోగొట్టుకుంటారు. కానీ క్రైస్తవునికి వస్తువు కంటే వ్యక్తి విలువ బాగా తెలియాలి. ఎందుకనంటే మనకి డబ్బు శాశ్వతం కాదు, అది మనందరికీ తెలిసిందే. వస్తువులు మనకు శాశ్వతం కాదు, అది మనందరికీ తెలిసిందే. మనకి తెలిసినదల్లా ఒకే ఒక్క విధానం దేవుడు మనకు నేర్పించాడు, ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. మీ మరణ సమయానికల్లా మీ కొరకు నలుగురు ఏడ్చేటట్టుగా నలుగురిని మీ చుట్టూ సంపాదించుకోండి అని అన్నారు. నేను అంటున్నాను, నలుగురిని మనం సంపాదించుకుంటున్నామా, ఉన్న నలుగురిని పోగొట్టుకుంటున్నామా? ఏం చేస్తున్నాం మన జీవితంలో? ఇప్పుడు మనం చేసేది ఒకవేళ భక్తి అని అనుకుంటే నలుగురు మన ప్రవర్తనను బట్టి మన దగ్గరికి చేరాలి. మరి నలుగురు దూరం అయిపోతుంటే ఇప్పుడు మన ప్రవర్తన కరెక్ట్గా ఉన్నట్ట పాడైపోయినట్లా? ఎలీషా సరి అయినటువంటి జీవితాన్ని జీవించాడు కాబట్టి రాజు మూర్ఖుడైనా, భక్తిపరుడేం కాదు, చెడ్డవాడు అయినా కూడా ఎలీషా దగ్గరకు వచ్చి కన్నీరు గారుస్తున్నాడట. అయ్యా, నువ్వు వెళ్ళిపోతే ఈ దేశం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? నువ్వు వెళ్ళిపోతే ఈ దేశ క్షేమాన్ని చూసేవారు ఎవరు అని. నిజంగా చెప్తున్నాను, కొంతమంది దైవజనులను కోల్పోవడం అనేది సంఘానికి, దేశానికి చాలా పెద్ద నష్టాన్ని తీసుకుని వస్తుంది. ఎందుకనంటే ఒకప్పటి దైవజనులను మనం చూసాం. వాళ్ళు చేసే ప్రార్థనలు కానీ, వారు సంఘం పట్ల, సమాజం పట్ల వారు కలిగి ఉన్నటువంటి భారము కానీ ఎంతోమందికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఎందుకంటే నిత్యము గంటల తరబడి వారు దేశం కోసం చేతులెత్తి చేసే ప్రార్థనలు ఎంతోమంది ప్రజలను రక్షణలోకి నడిపించాయి. సంఘం పట్ల వారు చూపించేటువంటి ప్రార్థనలు లేదా శ్రద్ధ సంఘమును ఎంతో ఆదరణ కలుగు చేసేది. ఈనాటి కాలంలో అట్లాంటి దైవజనులను మనం చూడలేకపోతా ఉన్నాం. దైవజనులు అందరూ ఎలా అయిపోయారనంటే తమ్మును తాము గొప్ప చేసుకునే దైవజనులను మనం ఇప్పుడు చూడొచ్చు. బాధ్యతారహితంగా ప్రవర్తించేటువంటి దైవజనులను మనం చూడొచ్చు. కానీ సంఘం కోసం భారము కలిగి, సంఘం కొరకు శ్రమపడి, సంఘ క్షేమము కొరకు నిత్యము కన్నీరు గార్చేటువంటి దైవజనులు చాలా తక్కువ మంది ఉంటారట. గుర్తుపెట్టుకోండి, వారి ప్రార్థనలే ఈరోజు మనకి చాలా సంరక్షణని ఇస్తున్నాయి. దైవజనులైన వారు చేతులెత్తి చేసే ప్రార్థనలట మనకు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తాయట. నిత్యము మన కొరకు చేయబడే విజ్ఞాపన. సమూయేలు తాను బ్రతికి ఉన్నంత కాలం ఫిలిష్తీయులు ఎవ్వరూ కూడా ఇజ్రాయేలు ప్రజల మీద గెలవలేకపోయారట. దేనిని బట్టి? సమూయేలు చేసిన ప్రార్థన ఈ ఇజ్రాయేలు దేశం అంతటి చుట్టూ ఒక కంచెగా వేయబడింది. ఆయన చేసినటువంటి ప్రార్థనలను బట్టి ఫిలిష్తీయుల మీద ఇజ్రాయేలు నిత్యము గెలుస్తూనే వచ్చారు. ఆయన ప్రార్థన అంతగా దేశానికి సంరక్షణనిచ్చిందన్నమాట. యోబు ఇంటి వారిని శత్రువు దరిచేరలేకపోవడానికి గల కారణం ఏంటి? యోబు యొక్క భక్తి జీవితము, యోబు ఇంటి చుట్టూ దేవుని కంచి ఏర్పాటు చేయబడినట్లుగా దేవుడు ఆ ఏర్పాటును చేశాడు. ఎలా సాధ్యమైంది? ఆయన యొక్క భక్తి జీవితాన్ని బట్టి, ఆయన ప్రార్థనా విధానాన్ని బట్టి. నేను అంటున్నాను, ఈరోజు మన కొరకు అలాంటి ప్రార్థనలు చేసే దైవజనులను మనం కలిగి ఉండడం మనకి చాలా ఆశీర్వాదకరం. సమాజంలో చాలా రేరుగా ఉన్నారు, వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మంచి దైవజనులైన వారు భూమి మీద తక్కువ కాలం ఉంటారట. ఎందుకంటే తొందరగానే వాళ్ళు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అందుకే నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను, దేవుని సేవకులైన వారి కొరకు నిత్యము విజ్ఞాపన చేయండి. ఎందుకనంటే మన క్షేమమును కోరేవాళ్ళు, మన మేలు కొరకు ప్రయాసపడేవాళ్ళు మనతో ఉన్నంత కాలమే మనకి క్షేమం. అది దైవజనులు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి. మన మేలును కోరేవారు మనతో ఉన్నంత వరకే మనకి క్షేమం. వన్స్ వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి, మన జీవితము చాలా దుర్భరంగా మారిపోతుంది. మళ్ళీ అలాంటి వారు దొరకకపోతే చాలా కష్టం, దొరికే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఇప్పుడు యెహోయాషు యొక్క భయం అదే.
ఇంతకాలం ఎలీషా ప్రార్థనలు ఈ దేశానికి చాలా సంరక్షణనిచ్చాయి. ఇంతకాలం ఎలీషా ప్రార్థన ఈ దేశానికి చాలా ఆశీర్వాదాలను తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే నెక్స్ట్ ఈ దేశం పరిస్థితి ఏంటి? ఈ దేశము కొరకు, ఈ ప్రజల కొరకు ప్రార్థించేవారెవరు? దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉండి దేవుని ప్రజల పక్షముగా విజ్ఞాపన చేసే వాళ్ళు ఎవరు అనేది ఆ రాజు యొక్క భయం అన్నమాట. సో ఈరోజు దైవజనులు అయిన వారు మన కొరకు చేస్తున్నటువంటి ఆ పరిచర్యలు, ఆ ప్రయాసములు చాలా శ్రేష్టమైనవి. వాటి వలన మనం ఎంతగానో దీవించబడుతూ ఉన్నాం. అందుకే వారి క్షేమము కొరకు మనము నిత్యము ప్రార్థన చేయవలసినటువంటి అవసరత మనకున్నదట. ఎలా అనంటే, వారి కొరకు మనం ఎంతగా ప్రార్థన చేస్తామో వారు చేసే ప్రార్థనలను బట్టి కూడా మనం అంతగా దీవించబడతాం. ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, ఇదిగో కాపరిని కొట్టెదను గొర్రెలన్నీ చెదరిపోవును. గొర్రెలు చెదరిపోతే చాలా శ్రమ ఏర్పడుతుంది. అందుకే కాపరి క్షేమంగా ఉన్నంత వరకు గొర్రెలు కూడా క్షేమంగా ఉంటాయి. అందుకే నిత్యము మనము దేవుని సేవకులైన వారు ఎవరెవరు ఎక్కడెక్కడ మంచి పరిచర్య జరుగుతూ ఉందో అలాంటి దైవజనులందరి కొరకు కూడా మనం నిత్యము మన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవడం అనేది దేవుని రాజ్యమునకు క్షేమమును కలుగు చేసిన వాళ్ళం అవుతాం. హల్లెలూయా. ఈ యెహోయాషు దేవుని సేవకుడైనటువంటి ఎలీషా యొద్దకు వచ్చి కన్నీరు గారుస్తున్నాడట. ఇంతకీ ఎలీషాకి ఏమైందని వచ్చే కన్నీరు గారుస్తున్నాడు అని అంటే అక్కడ రాయబడి ఉంది, అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై. ఎలీషా చాలా అభిషేకం కలిగిన వాడు కదా, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కదా, చనిపోయిన వారిని కూడా లేవనెత్తాడు కదా. మరి ఇంత గొప్ప దైవజనుడికి అనారోగ్యం రావడం ఏంటి? పైగా అది మరణకరమైన రోగము అని అక్కడ రాయబడటం ఏంటి అని అనొచ్చు. ఎందుకంటే ఈ మధ్యన చాలామంది స్వస్థతలను విమర్శించే వాళ్ళు మాట్లాడే మాట ఏంటనంటే, వీళ్ళు అందరినీ స్వస్థపరుస్తున్నారు కదా, మరి వీళ్ళకి వచ్చిన రోగాలను వీళ్ళు ఎందుకు బాగు చేసుకోలేకపోతున్నారు, ఇదంతా ఒక బోటకం అని చెప్పి చాలామంది విమర్శించే వాళ్ళు ఉన్నారు. నేను అంటాను, నిజంగా దేవుని పేరట ప్రజలను మోసం చేసేవారు సమాజంలో ఉన్నారు. దానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను. స్వస్థతల పేరుతోటి ప్రజలను మోసం చేసేవాళ్ళు, లేకపోతే దేవుడు చేసిన కార్యములను తాము చేసినట్లుగా ప్రజలందరి ఎదుట కనపరుచుకునే వాళ్ళు సమాజంలో ఉన్నారు. కాకపోతే అందరూ అలాంటి వాళ్ళే కాదు. సో కాబట్టి ప్రతి ఒక్కరిని మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరత లేనేలేదు. మరి స్వస్థతావరము కలిగిన దైవజనులు అందరినీ స్వస్థపరుస్తున్నప్పుడు వాళ్ళకి ఉన్న అనారోగ్యతలను వాళ్ళు ఎందుకు బాగు చేసుకోలేకపోతున్నారు అనేది ఒక ప్రశ్న. మరి నేను అడుగుతున్నాను, నిజంగానే ఒకవేళ ఎలీషాకి ఆ శక్తి లేదు అని మనం మాట్లాడగలుగుతామా? ఇప్పుడు ఎలీషాకి మరణకరమైన రోగం వచ్చింది, ఆయన మరణానికి చేరువుగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఎలీషాకి అనారోగ్యం వచ్చిందని చెప్పి ఇంతకు మునుపు ఎలీషా ఏ కార్యాలు చేయలేదు అని అనుకుంటే అవకాశం ఉందా? ఎలీషా చనిపోయిన వారిని లేవనెత్తలేదా? షూనేమీరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఆయనను తిరిగి బ్రతికించలేదా? మరి ఎలీషా చాలా అద్భుతాలు చేశాడు కదా, చాలా కార్యాలు జరిగించాడు కదా, మరి అవన్నిటినీ తప్పు అని కొట్టిపాడేద్దామా అని అంటే ఆ ఛాన్సే లేదు. పౌలు గురించి కూడా బైబిల్లో రాయబడి ఉంది. పౌలు ఎన్నో స్వస్థతలు చేశాడు. ఒకసారి పౌలు ఒక మీటింగ్ చేస్తూ ఉన్నాడట. రాత్రి చాలా సమయం అయిపోయింది. ఆ మీటింగ్లో ఒక బాబు కిటికీలో కూర్చుని మీటింగ్లో నిద్రపోయి అక్కడ నుండి మేడగది నుండి కిందకి పడిపోయి చచ్చిపోయాడు. పౌలు వెంటనే కిందకు వెళ్ళి ఆ బాబు మీద పడుకుని మళ్ళా తిరిగి ఆ బాబు సజీవుడగునట్లుగా ప్రార్థన చేశాడు. మరి ఆ చిన్నవాడు మళ్ళా సజీవుడు అయ్యాడు కదా, తిరిగి బ్రతికాడు కదా. మరి పౌలు స్వస్థతలు చేశాడుగా, ఎంతోమందిని బాగు చేశాడు, మృతులను లేవనెత్తాడు, రోగులను స్వస్థపరిచాడు, ఎన్నో అనారోగ్యతల్లో నుండి ప్రజలు విడిపించబడ్డారు. పౌలు యొక్క నడికట్లు తగిలి బట్టలు తగిలి కూడా ఎంతోమంది బాగుపడిన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. మరి ఇన్ని అద్భుత కార్యాలు చేసినటువంటి పౌలు జీవితంలో పౌలు ఒక మాట అంటాడు, నా శరీరములో ఒక ముళ్ళు ఉంచబడి ఉన్నది, అది నిత్యము నన్ను శోధించుటకై దేవుడు నాలో పెట్టాడు అని అంటాడు. మరి ఇప్పుడు పౌలుకు కూడా ఒక సమస్య ఉంది కదా, పౌలుకు కూడా ఒక బలహీనత ఉంది కదా. మరి పౌలు స్వస్థతావరం చేత అందరినీ బాగు చేసినప్పుడు తనను తాను కూడా బాగు చేసుకోవచ్చు కదా అని అంటే పౌలే దానికి వివరణ ఇస్తాడు. నేను అధికముగా హెచ్చిపోకుండునట్లు నాకున్న వరముల చేత నాకు కలిగిన ఆధిక్యతలను బట్టి మనిషిగా గర్వపడి పడిపోయే అవకాశాలు నాకు కూడా ఉన్నాయి. అయితే నేను అధికముగా హెచ్చిపోకుండునట్లు, నేను కూడా మనిషినే, నేను కూడా బలహీనతలు కలిగిన వాణ్ణే,
నాది కూడా రక్తమాంసములు కలిగినటువంటి శరీరమే కాబట్టి నేను గర్వించకూడదు అనేటువంటి ఆ గ్రహింపు వాళ్ళ జీవితంలో కలగడానికి దేవుడు ఆ కార్యములు చేసే మా దైవజనుల జీవితాల్లో కూడా కొన్ని లోపములను దేవుడు పెట్టాడట. ఇన్ని బలహీనతలు ఉంటేనే చాలామంది తామే గొప్పవాళ్ళం అన్నట్టుగా సమాజంలో ప్రకటించుకుంటున్నారు. ఇక ఏ బలహీనతలు లేవనుకోండి, పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇక వీళ్ళే దేవుళ్ళు అయిపోతారు ఇక కొన్ని రోజులకి. అలాంటి నష్టము సమాజంలో జరగకుండా ఉండడానికి, మనం బలహీనలు మన జ్ఞాపకం చేయడానికి దేవుడు మనకు కూడా కొన్ని బలహీనతలు పెడతాడట. ఒక్కొక్కసారి మనలో కొంచెం గర్వం వచ్చేటప్పటికి మనలో ఉన్నటువంటి కొన్ని అనారోగ్యతలు, బాబు నువ్వు కూడా సామాన్యమైన మనుషుడివే అని గుర్తు చేస్తూ ఉంటాయి. ఎందుకనంటే స్వస్థతలు అనేవి జరిగేది పరిశుద్ధాత్మ కార్యమును బట్టి, మనుషుల బలాన్ని బట్టి కాదు. అలాంటప్పుడు దేవుడు కొన్ని బలహీనతలు మనలో ఉండాలి అని నిర్ణయించినప్పుడు వాటిని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అంత మాత్రాన నేను చేసే కార్యములన్నీ తప్పు అని అనడానికి అవకాశం లేదు. సో బైబిల్ కూడా దాంతో ఏకీభవించట్లేదు. పౌలు స్వస్థతలు చేశాడు, కానీ పౌల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. గలతీ పత్రికలు అంటాడు, నేను శరీర దౌర్బల్యమును కలిగిన వాడై నేను మీ వద్దకు వచ్చినప్పుడు కూడా మీరు నన్ను అంగీకరించారు అని గలతీ సంఘానికి అప్రిషియేషన్ ఇస్తూ ఉంటాడు అన్నమాట. పౌలు మరి స్వస్థతలు చేశాడు కానీ బలహీనతలు ఉన్నాయి. ఎలీషా మృతులను సజీవులుగా చేశాడు కానీ ఆయనకు కూడా మరణకరమైన రోగం వచ్చింది. ఎందుకంటే మనిషి మరణించటానికి ఏదో ఒక పద్ధతి కావాలి. ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళడానికి దేవుడు ఏదో ఒక పద్ధతిని నియమించాడు అంతే. అది ఏ రూపంలోనే రానియండి, దాంతో వచ్చే నష్టం ఏముంది? కానీ చాలామంది దాన్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అందరినీ సజీవులుగా మార్చినప్పుడు వీళ్ళెందుకు చచ్చిపోతున్నారు అని. మనిషి భూమిని విడిచిపెట్టి దేవుని రాజ్యంలోనికి చేరడానికి ఒక పద్ధతి కావాలి. అది ఏదో ఒక రూపంలో, రోగంతో రానివ్వండి, అపాయంతో రానివ్వండి, సాధారణంగానే జరగనివ్వండి, ఎలాగైనా జరగనివ్వండి. ఏది జరిగినా అవేవి మనకి నష్టాన్ని కలుగు చేసేటివి కాదు. అలాగని కొంతమందికి విమర్శనాత్మకమైన మనసు ఉంటుంది, ఇక అన్నింటినీ విమర్శిస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళది కూడా కొంచెం జ్ఞానము వెర్రితనంగా మారిపోతుంది అన్నమాట. సో విమర్శించడం అనేది తప్పున్నప్పుడు చేయాలా, కానీ ప్రతిదీ తప్పని విమర్శించడం అది చాలా పొరపాటు లక్షణం అన్నమాట. సో దాన్ని ఎవరైనా విమర్శించేటప్పుడు మొదట లేఖనాల్లో ఏం చెప్తుందో దాన్ని కూడా పరీక్షించాలి. సో అది పరీక్షించకుండా ప్రతిదీ తప్పని వ్యక్తిగత ద్వేషాన్ని దేవుని పరిచర్యకు ఆపాదించే ప్రయత్నాలు చేస్తే మాత్రం అది దేవుని దృష్టిలో చాలా పొరపాటుగా మారిపోతుంది అన్నమాట. సో ఎలీషా గొప్ప అభిషేకం కలిగిన వాడే, కానీ ఆయన కూడా బలహీనుడే అనే విషయాన్ని మర్చిపోద్దన్నమాట. నెక్స్ట్ ఇక ఎలీషా దగ్గరికి వెళ్ళగానే ఎలీషాని అడిగాడట, అయ్యా ఇజ్రాయేలు కొరకు ఇంతకాలము నువ్వు చేసిన ప్రార్థనలు ఇక నీ మరణంతో ఆగిపోతాయేమో, మా కొరకు చేసేవారెవరు, మమ్మల్ని సంరక్షించేవారెవరు అని చెప్పి బాధపడగానే ఎలీషాకు కూడా తెలుసు సిరియాకి ఇజ్రాయెల్కి జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ ఎంతగా నష్టపోతుందో కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడో యెహూ కాలంలో కనపడ్డాడు ఎలీషా, మళ్ళీ చాలా కాలం వరకు ఆయన కనుమరుగుగానే ఉన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ ఎలీషా ప్రస్తావన రాగానే వెంటనే ఎలీషా బాణమును విల్లును తీసుకోమన్నాడట. తీసుకోగానే కిటికీని ఇప్పాడు. ఒకసారి చదువుకుందామా లేకపోతే ఆ వచనాలు 14వ లేదా 15వ వచనం నుండి చూడండి. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకొనమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచమని అతడు ఇజ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి ఇంటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపునున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతుల నుండి మిమ్మల్ని రక్షించు బాణము, సిరియనులు నాశనమగునట్లు నీవు అఫేకులో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను. అంత ఎలీషా వెంటనే వింటిని బాణములను తీసుకుని తూర్పు వైపున ఉన్నటువంటి కిటికీని ఇప్పి బాణం వేయమన్నాడట. యెహోయాషు ఒక బాణం వేయగానే ఆ బాణం యొక్క ఉద్దేశం ఏంటో ఎలీషా చాలా స్పష్టంగా చెప్పాడు. అయ్యా నువ్వు ఏ సిరియాను గురించి అయితే బాధపడుతున్నావో ఆ సిరియా దేశపు యొక్క సమస్యల్లో నుండి నేను విడిపించే రక్షణ బాణం ఇది. వాళ్ళకి నీకు జరిగే యుద్ధంలో ఇప్పుడు దేవుడు నీ పక్షముగా ఉంటాడు. ఆఫేకు లోయలోను వారందరినీ నాశనం చేస్తావు. ఇది యెహోవా రక్షణ బాణము అని ఆ ఎలీషా యెహోయాషుకి చాలా స్పష్టంగా చెప్పాడట. చెప్పిన తర్వాత ఆ బాణములను నేల మీద కొట్టమన్నాడట. నేల మీద కొట్టమనగానే యెహోయాషు 3 సార్లు కొట్టేసి వదిలేసాడు. ఎలీషాకి చాలా కోపం వచ్చేసింది. ఏంటి నువ్వు 3 సార్లు కొట్టేసే అందుకే ఆపేసావు, ఒకవేళ 5 సార్లు కానీ 6 సార్లు కానీ కొట్టుండుంటే
సిరియా మొత్తం నాశనం అయ్యేంత వరకు నువ్వు వారిని గెలిచేవాడివి. ఇప్పుడు నువ్వు ముమ్మర కొట్టి మానేసావు కాబట్టి జస్ట్ 3 సార్లు మాత్రమే నువ్వు వారిని గెలవగలుగుతావు. ఆ తర్వాత మరలా ఆ దేశం యొక్క ప్రభావం మీ మీద ఉంటుందని చెప్పి ఎలీషా యెహోయాషు మీద కోప్పడతాడు అన్నమాట. ఎందుకంటే యెహోయాషు కూడా బహుశా అది కొంచెం వెర్రితనంగా అనిపించి ఉండొచ్చు. నేను అడిగిందేంటి, ఈయన చెప్పేదేంటి, నేల మీద కొట్టమంటాడేంటి బాణాలు అని చెప్పి 2-3 సార్లు కొట్టేసి ఊరుకున్నాడట. ఎలీషా ఆగమనేంత వరకు ఒకవేళ ఆయన చేసి ఉంటుంటే బాగుండేది, కానీ అది ఆయన చేయలేకపోయాడు. అక్కడికి ఎలీషా ఆయన చేతుల మీద చేతులు వేసి మరి బాణం వేయించాడట. దీని గురించి బైబిల్లో ఒక మాట రాయబడింది, చదువుకుందాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 34వ వచనం చూడండి. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విలను ఎక్కుపెట్టును. చాలు, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. యెహోయాషుకి యుద్ధం చేయడం రాదంటారా, బాణములు వేయడం రాదంటారా? మరి ఎలీషా ఎందుకు ఆయన చేతుల మీద చేతులు వేసి మళ్ళా బాణం వేయడానికి ఆయనని ప్రేరేపించాల్సి వచ్చింది అని అంటే, ఎలీషా ఆయనకి ధైర్యము కలుగునట్లుగా ఆయన పక్షముగా నిలబడి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇప్పుడు అది దేవుని బాణముగా పరిగణించబడుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఎలాగైతే నీ పక్కన నిలబడ్డానో, ఆఫెకు లోయలో నువ్వు సిరియనులతో పోరాడుతున్నప్పుడు దేవుడు కూడా నీ పక్కన నిలబడతాడు అనడానికి సూచనగా ఎలీషా పనిచేశాడు. కానీ యెహోయాషు నిర్లక్ష్యం చూపించాడు అన్నమాట. ఆల్రెడీ ముందే చెప్పేది, సిరియనులను నువ్వు గెలవడానికి యెహోవా రక్షణ బాణం అని చెప్పినప్పుడు అప్పుడైనా యెహోయాషు ఇంకా ఎక్కువ సమయాలు కొట్టుంటే బాగుండేది. అదేదో ఒక వెర్రి సంఘటనగా భావించి ఆయన కాస్త నిర్లక్ష్యాన్ని కనపరచటమే ఇజ్రాయెల్ ప్రజలకు అదొక సమస్యగా మారిపోయిందన్నమాట. సో ఈరోజు ఎందుకు నేల మీద కొట్టమన్నాడు అనేది కూడా ఒక మాట. ఎందుకనంటే శత్రువును దేవుడు మన పాదముల యొద్దకు తీసుకుని వస్తాడట. ఎప్పుడైతే యేసు ప్రభు శిలువ యాగాన్ని చేశాడో దానిని బట్టి శత్రువు మన పాదముల క్రింద అనగదొక్కబడినట్లుగా అప్పగించబడ్డాడు. అంటే దేవుడు మనకి ఏం అధికారం ఇచ్చాడంటే శత్రువుని మన పాదములతో తొక్కగలిగేటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడట. అదే కదా రాయబడింది బైబిల్లో, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును, వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఎలా సాధ్యమవుతుంది? దేవుని బలమును బట్టి దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. అయితే దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, కానీ మనం చేసే పొరపాటు ఏంటనంటే శత్రువు నాశనం అయ్యేంత వరకు మనం పోరాడలేకపోతున్నాం. సేమ్ యెహోయాషు చేసినట్లుగా ఒకసారి గెలుస్తున్నాం, 2 సార్లు గెలుస్తున్నాం, తర్వాత వదిలిపెట్టేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, గెలవడం కాదు, వాడు నాశనమగునంత వరకు మనం వాడితోటి పోరాడుతూనే ఉండాలి. ఒకసారి గెలవగానే మనం సమరపడతాం, రెండోసారి గెలవగానే మనలో ధైర్యం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది, ఇంకా నన్ను ఏం చేయలేని అనుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, అపవాది క్రీస్తు రాకడలో మనం ఎత్తబడేంత వరకు కూడా సంఘమును నాశనం చేయడానికి చివరి క్షణం వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడట. బైబిల్లో రాయబడి ఉందిగా, అపవాదికి సమయము కొంచెమే అని తెలిసి రాత్రింబగళ్ళు వాడు మన కోసం మన నాశనం కొరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడట. అలాంటిది ఒకసారి గెలిచి 2 సార్లు గెలిచి మౌనంగా ఉంటానంటే ఎట్లా సరిపోతుంది? 3వసారి కూడా వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మన నిర్లక్ష్యాన్ని బట్టి శత్రువుకు అప్పగింపబడే అవకాశాలు ఉంటాయి. అందుకే 1-2 సార్లు పోరాడు ఊరుకోవడం కాదు, శత్రువు నాశనం అయ్యేంత వరకు పోరాడుతూనే ఉండాలి. కొన్నిసార్లు ఆ బాణాలు మన పాపములకి కూడా సూచనగా ఉన్నాయి. అంటే మన పాపముల విషయంలో కూడా మనము కొన్ని పెద్ద వాటిని జయిస్తాం. మనం రక్షణ తీసుకోగానే అంతకు మునుపు మనకి పెద్ద పెద్ద అలవాట్లు ఏమైనా ఉన్నాయనుకోండి, తాగుడనో స్మోకింగ్ అనో ఇంకేదైనా ఇతర అలవాట్లు ఉన్నాయనుకోండి, రక్షణ పొందగానే అలాంటి పెద్ద పెద్ద ఆటలన్నింటిని వదిలేస్తాం. కానీ కొన్ని చిన్న వాటిని మాత్రం మోసుకుంటూ వెళ్తాం. వాటిని కూడా సమూల నాశనం మన జీవితంలో చేసేంత వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మన దృష్టిలో ఎలా ఉంటుందనంటే, పెద్ద పెద్దవి వదిలేశాను కదా, నేను పరిశుద్ధన అయిపోయానులే, ఇక నేను బాగా మారిపోయానులే అని అనుకుంటాను. గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న పొరపాట్లు కూడా మన జీవితాలను నాశనం చేస్తాయి. బైబిల్లో రాయబడి ఉంది, మన శరీరంలో మన అవయవాలలో నాలుక చాలా చిన్నదట, కానీ ఆ నాలుకను బట్టి సర్వ శరీరము అగ్నిగుండంలో పడవేయబడుతుంది. అలాగే ఈరోజు మనం చేసే తప్పులు చిన్నవి అని మనం భ్రమపడుతున్నాం. చిన్న చిన్న పొరపాట్లే కదా, పెద్ద ఏం కాదులే అని అనుకుంటాం. ఇప్పుడు మోషే కనానుని ఎందుకు చూడలేకపోయాడు? ఎవరన్నా హత్య చేశాడా? దొంగతనం చేశాడా? మరి వ్యభిచారం చేశాడా? ఏం చేశాడు? కాని మాట పలికెను, అంతేనా? కీర్తనలో రాయబడి ఉంది, మోషే కాని మాట పలికినందుకు దేవుని కోపం వచ్చిందట. నువ్వు కనాను చూడవు అన్నాడు, అంతే. చిన్న అదే, కానీ అంత పెద్ద నష్టాన్ని తీసుకుని వచ్చింది. 40 సంవత్సరాల ఆశ మోషేకి కనాను చూడాలని పోగొట్టుకున్నాడా లేదా? చిన్నదే,
మన దృష్టిలో మాటే కదా అనుకుంటాం, కానీ మన మాట కూడా ఎంత పవర్ ఉందో చూడండి. అబద్ధం చిన్నదే కదా అనుకుంటాం, నువ్వు అనుకుంటావేమో, కానీ నువ్వు అనుకున్నట్టు దేవుడు అనుకోడుగా. దేవుని దారి వేరు. నువ్వు చిన్నది చేసినా పెద్దది చేసినా దేవుని దృష్టిలో పాపం పాపమే. దాన్ని బట్టి మనకు పడే శిక్షలు పడుతూనే ఉంటాయి. అందుకే అంటున్నాను, చిన్నది అని మీరు కన్సిడర్ చేయకండి. దేవుడు మనం చేసిన పాపములను ఎలా ఆలోచిస్తున్నాడో అది మీరు ఆలోచన చేయకపోతే మాత్రం మనం మోసపోయే అవకాశాలు ఉన్నాయి. పెద్ద వదిలేసాను అనుకుంటున్నాం, మరి చిన్న చిన్నవే మన జీవితాల్ని చాలా పెద్ద నష్టాలకి దారితీస్తున్నాయి, మనల్ని దేవునికి దూరంగా చేసేస్తున్నాయి. అందుకంటాను, ఆ చిన్న పాపముల నుండి కూడా మనం దూరం అయి పరిపూర్ణతలోకి వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తూనే ఉండాలి. సంపూర్ణంగా నాశనం చేసేంత వరకు మన ఆయుధములను మనం కింద పెట్టొద్దట. ఇప్పుడు అందరూ రెస్ట్ తీసుకుంటున్నాం, ఏదో అన్నీ గెలిచేసినట్టు, శత్రువే ఇంకా లేనట్లుగా ఆయుధాలు పక్కన పెట్టి మనం విశ్రాంతిలో ఉన్నాం. యుద్ధం అయిపోయిందని ఎవరు చెప్పారు? యుద్ధం ముగించబడిందని ఎవరు అన్నారు మీతోటి? మన మరణం వరకు లేదా క్రీస్తు రాకడ వరకు ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆత్మీయ యుద్ధానికి ముగింపు లేదు. మన మరణమే లేదా క్రీస్తు రాకడే దానికి ముగింపు అన్నమాట. అప్పటి వరకు పోరాడుతూనే ఉండాలి. ఏదో కొన్ని పాపాలు వదిలిపెట్టేసాంలే, మనం మారు మనసు పొందేసాం, ఇక పరిపూర్ణం అయిపోయామని నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ఈ పాపములను బట్టి ఒకరోజు దేవుని ఎదుట శిక్షకి మనము గురి చేయబడాల్సి వస్తుంది. యెహోయాషు వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకి ఎలీషా చనిపోయాడు. చనిపోయిన తర్వాత యెహోయాషు అనుకోని సమయంలో ఒక యుద్ధం జరిగిందట. ఎలీషా చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి మోయాబీయులు ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడానికి వచ్చారట. మళ్ళీ శత్రువులు, ఇప్పుడు సిరియాతోటి కంటే మళ్ళీ ఇంకొక దేశంతో యుద్ధం స్టార్ట్ అయిపోయింది. మోయాబీయులు యుద్ధం చేయడానికి వచ్చేటప్పటికి అదే సమయంలో ఒక ఆయన చనిపోయాడు. చనిపోతే ఆయన తీసుకెళ్ళి సమాధి చేయడానికి వెళ్ళేటప్పటికి మోయాబీలు ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వస్తున్నారట. ఆ సమాధి చేయడానికి వెళ్ళిన వారికి శత్రువుల భయము చేత అక్కడనే ఎలీషా సమాధి ఉంటే, ఇప్పుడు ఈయనను అక్కడ దాకా ఎక్కడ మోసుకెళ్తాంలే, ఇదే సమాధిలో పెట్టేద్దామని చెప్పి పైనుండి ఆ సమాధిలోకి దించేశారు ఆయనని. దించగానే ఇప్పుడు అక్కడ రెండు జరిగాయి. ఒకటి, తీసుకుని వచ్చిన వారికి శత్రు భయం. అవతల మోయాబీలు తరుముకుంటూ వస్తున్నారు, ఇప్పుడు మన ప్రాణాలు కాపాడుకు, వీడు ఆల్రెడీ చచ్చిపోయాడు, వీడిని ఎవరు ఏం చేయరు ఇప్పుడు మన ప్రాణాలు మనం కాపాడుకోవాలన్న భయం చేత ఎలీషా సమాధిలోనికి ఆయన దించేశారట. నెక్స్ట్ జరిగింది ఆశ్చర్యం. ఎందుకనంటే ఎప్పుడైతే ఆ చనిపోయిన వాడు సమాధిలోనికి దించబడ్డాడో అందులో ఎలీషా ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకలకు ఆ డెడ్ బాడీ తగలగానే అది జీవం పోసుకుని లేచి నిలబడ్డదట. నేను అనుకుంటాను ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు పరిగెడుతుంటే ఆ లేచి ఉన్నాడు, చచ్చిపోయి లేచినాడు కూడా అని అన్నాడు. వీళ్ళు వెనకాల ఆడు పరిగెడతా ఉంటే, రాగండ్రా నేను కూడా వస్తున్నాను, నన్ను కూడా తీసుకెళ్ళండి రా అని ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు ముందు పరిగెడుతున్నాడు, ఈయన వెనకాల పరిగెడతా ఉన్నాడు. ఇప్పుడు ఆ ముందు పరిగెట్టోళ్ళు శత్రు భయానికి పరిగెడుతున్నారా, వీళ్ళు చచ్చిపోయినాడు బతికొచ్చి మన వెనకాల పరిగెట్టుకొస్తున్నాడు అని భయపడుతున్నారో కూడా అర్థం కాదన్నమాట. అదొక ఏమంటారు, హాస్యాస్పద వాతావరణంగా మారిపోతుంది. కానీ ఆశ్చర్యం, వీడిని మనమే కదా మోసుకెళ్ళాం, మనమే కదా సమాధి చేసాం, వీడు ఎలా బతికొచ్చాడు, వీడు మనల్ని ఎలా తరుముకొస్తున్నాడు, వీడు బతికే తరుముకొస్తున్నాడా లేకపోతే దయ్యం అయిపోయి తరుముకొస్తున్నాడా, ఇప్పుడు వీడి దగ్గర ఆగితే ఏం చేస్తాడు మనల్ని, 100 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఆ భయానికి ఇంకా డబల్ పరుగు స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎలా సాధ్యమైంది ఇది? ఎలీషా ఎముకలకు తగలగానే చచ్చిపోయినాడు ఎలా బ్రతికాడనంటే, ఎలీషా దేవుని అభిషేకాన్ని ఎంత ఎక్కువగా కలిగి ఉన్నాడో అది మనకు అర్థమవుతుంది. అంటే ఎలీషాకి దేవునికి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎంత గొప్పదో ఈ వచనం మనకి తెలియజేస్తుంది అన్నమాట. అందరము దేవునితో సహవాసం కలిగిన వాళ్ళమే, బట్ అందరము ఎలీషా కలిగి ఉన్నటువంటి ప్రభావమును కలిగి ఉండలేకపోతున్నాం. గుర్తుపెట్టుకోండి, దేవునితో మనం చేసేటువంటి సహవాసం మనకి మట్టి శరీరమే కలిగి ఉన్నా ఈ మట్టి శరీరంలో దేవుని మహిమను నింపునట్లుగా చేస్తుందట. అయస్కాంతం ఐరన్తో కలిసినప్పుడు ఎట్లయితే ట్రాన్స్పరెంట్ అనేది జరుగుతుందో, దీని ప్రభావం దాంట్లోనికి ఎట్లయితే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో, సేమ్ దేవునితో మనం కలిగి ఉండేటువంటి రిలేషన్షిప్ ద్వారా దేవుని మహిమను మనం పొందగలుగుతాం. అది ఎంతగా దేవునితో కలుస్తావో నీకు అంతగా దేవుని మహిమ ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఎలీషా ఎంత సహవాసం ఆ రిలేషన్షిప్లో ఉంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఎముకలలో ప్రభావం పనిచేస్తుందో ఆలోచన చేయండి. ఎంత గొప్ప కార్యం. అంటే ఎలీషా మరణము చేత చనిపోయాడు. నేను అందుకే అన్నాను, మరణానికి ఒక ఆధారము రోగం అంతే. దానివల్ల ఇప్పుడు ఎలీషా నష్టపోయిందే లేదు. ఎలీషా చనిపోయిన తర్వాత కూడా కార్యాలు చేస్తున్నాడు. ఇంకా ఆయన ఎముకలు కూడా పనిచేస్తున్నాయి దేవుని కోసం. ఎంత గొప్ప కార్యమో చూడండి. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తామా ఆ కార్యాన్ని?
కానీ ఎలీషాలో దేవుని అభిషేకము అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. సో ఈరోజు మన లైఫ్లో కూడా మనం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనం దేవునితో సహవాసం చేయడం వలననే మన శరీరంలో ఉన్నటువంటి మృతతుల్యతను మనం పోగొట్టుకుంటాం, తిరిగి నూతన జీవాన్ని మనం అనుభవించగలుగుతాం. అందుకే దేవునితో మనం ఎక్కువగా సహవాసంలో ఉండాలి. ప్రార్థన ద్వారానో, వాక్యము ద్వారానో, లేదా ఏదైనా ఆధ్యాత్మిక పుస్తకాలు నేర్చుకోవడము, పాటలు పాడుకోవడము, ఆరాధన చేయడం, ఏదైనా చేయండి, కానీ దేవునితో సన్నిహిత సహవాసాన్ని కలిగి ఉండండి. ఎందుకంటే మనం ఎంత సహవాసంలో ఉంటామో దేవుని పోలిక మనకంతగా మార్చబడుతుంది. అదే కదా పౌలు చెప్పింది, నేను క్రీస్తుని పోలి నడిచినట్టు మీరు నన్ను పోలి నడవండి. ఇప్పుడు నేను కూడా క్రీస్తులాగా మారిపోయాను అన్ని విషయాల్లో, అది పౌలు సాక్ష్యం. మనం కూడా అలా చెప్పగలిగే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు అని అంటే, మనము క్రీస్తుతో పాటు నడవగలిగినప్పుడు అది సాధ్యమవుతుంది. అప్పుడు ఆయన మహిమ మనలోనికి ప్రభావితంగా చేర్చబడుతుంది. అప్పుడు మనము దేవుని మహిమతోటి గొప్ప కార్యములను చేయగలుగుతాం. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యం అన్నమాట. ఇక ఎలీషా అభిషేకాన్ని గురించి మళ్ళీ ఎప్పుడైనా మనం ప్రత్యేకంగా నేర్చుకుందాం. హల్లెలూయా. ఎలీషా చనిపోయిన తర్వాత హజాయేల్ చనిపోయాడు. హజాయేల్ చనిపోయిన తర్వాత బెన్హదదు సిరియాకు రాజు అయ్యాడు. సిరియాకు రాజు అయిన తర్వాత యెహోయాషాని మీద యుద్ధం చేసి తన తండ్రి కాలంలో ఏ ప్రాంతాలను అయితే ఇజ్రాయెల్ నుండి పోగొట్టుకున్నాడో తిరిగి మరలా వాటన్నిటిని కూడా యెహోయాషు తిరిగి సంపాదించుకున్నాడు. 3 సార్లు గెలిచాడు. 3 సార్లే బాణం కొట్టాడుగా, అందుకే యెహోయాషు 3 సార్లు సిరియనుల మీద గెలిచాడు. అక్కడతోటి ఈ చరిత్ర ఈ అధ్యాయంలో ముగించబడింది. హల్లెలూయా. సో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం, జస్ట్ జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఈరోజు మనం చేసే ప్రార్థనలు ఆలకించబడటానికి క్రీస్తే మనకు ఆధారం. సో దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను మనం ఎప్పుడూ పోగొట్టుకునే ప్రయత్నం చేయకండి. దేవుడిచ్చిన ఘనతను నిలబెట్టుకోవాలి, దాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప దాన్ని అనవసరమైన పనులు చేసి పోగొట్టుకునే ప్రయత్నం చేస్తే మాత్రం అవమానాలకి గురి చేయబడతాం. నెక్స్ట్, మనం ఏం చేస్తున్నామో మనం ఎదుటివారి దగ్గర నుండి కూడా అదే పొందుకుంటాం. సో మంచి దైవజనుల కోసం ప్రార్థన చేయండి. మనము శత్రువు నాశనం అయ్యేంత వరకు పోరాటము చేస్తూనే ఉండాలి. సో ఇన్ని విషయాలు మనం నేర్చుకున్నాం, వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. మర్చిపోతే మళ్ళీ రికార్డింగ్ ఉంటుంది, వినండి. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మాకు ఇచ్చిన హెచ్చరికను బట్టి నీకు వందనాలు. విన్న మాటలు మా జీవితాల్లో ఫలింప చేయండి నాయన. వాక్యానుసారమైన మార్పును మాలో పుట్టించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.